తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యవర్గం సభ్యులు చాడ వెంకటరెడ్డి. కమ్యూనిస్టుల పోరాటం వల్లే తెలంగాణ దేశంలో విలీనమైందన్నారు. కరీంనగర్లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. తెలంగాణకు నిజాం నుంచి విమోచనం సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే అని చెప్పడం తప్పని చెప్పారు చాడ వెంకటరెడ్డి. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. ఇప్పటి వరకు మనం ఆగస్టు 15 జెండా ఎగిరేసుకుంటున్నామంటే అది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దినంగా తప్ప తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినంగా కాదు. ఆగస్టు 15 47 దేశం స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు రాకపోతే అప్పటికే తెలంగాణలో నైజాం రాచరిక వ్యవస్థ అంతానికై ఆంధ్ర మహాసభ ఒకవైపు, కమ్యూనిస్ట్ పార్టీ మరొక వైపు, కార్మిక సంఘాలు ఇంకోవైపు పెద్ద ఎత్తున ఊరూర సంఘాలు పెట్టి దున్నేవాడికి భూమి అని, వెట్టి చాకి రద్దని, బాని సంఖ్యలు పోవాలని, అలాగే దౌర్జన్యాలు గుండాలు పోవాలని, అయ్యాని బాంచాన్ని కాల్ముక్త అనేటువంటి మరి ఆ దురాగతం పారదూలేందుకే పెద్ద ఎత్తున ప్రజలు చైతన్యవంతం చేసిన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 11 ఇదే రోజు 1947న తెలంగాణలో నైజాం రాజ్యం అంతానికై, అలాగే భూస్వాముల వ్యవస్థ రద్దుకై, దున్నేవాడికి భూమికై, వెట్టి చాకి రద్దుకై మరి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం పిలిపించింది. ఆ పిలుపు బద్ద మెల్లారెడ్డి గారు ఇప్పుడే ఇక్కడ మనం ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాం. మరి అలాగే రావి నారాయణరెడ్డి, మగ్దుం మొయినుద్దీన్, రాజభద్ర గౌడ్ పిలిపించారు. విమోచన అంటే ఏంటిది? విమోచన అంటే అర్థమైంది. సాయుధ పోరాటం లేకుండా ఈ భారతదేశంలో విలీనమైందా? లేకుంటే భారతదేశంలో ఆనాడు సాయుధ పోరాటం లేకుంటే మీరు మరి ఆ రోజు విమోచన అంటారు, మీరు భారతదేశంలో విలీనం అంటారు కదా, కలిసింది అంటారు కదా, మరి వల్లభాయ్ పటేల్ అంటారు కదా. వల్లభాయ్ పటేలే అయితే ఇక్కడ ఒక రక్తం అన్న తర్పం నడిచిందా? సెప్టెంబర్ 13 నాడు సైన్యాలతో యూనియన్ సైన్యాలు, 15 నాడు ఇది భారతదేశం విలీనమైంది అంటే చరిత్ర మీరు అడ్డుకట్టవేత్త అంటే పక్కతో పట్టిస్తున్నారు. అందువల్ల దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.